సామూహిక ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. అంతా కలిసి దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 22 మంది గాయాలతో బయటపడ్డారు. ఏపీ అల్లూరు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఏపీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 9 మంది చనిపోయారు. రాజుగారి మెట్ట దగ్గర ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో 9 మంది స్పాట్లోనే మృతి చెందగా 22 మందికి గాయాలయ్యాయి. వారికి చింతూరు ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. బస్సు చిత్తూరు జిల్లా భజనగుడి వీధికి చెందిన ప్రైవేట్ బస్ విఘ్నేశ్వర్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు పోలీసులు. రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము. అరకు వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము, అరసి వెళ్ళి శ్రీకాకుళం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పల్టీలు కొట్టింది. 9 మంది చనిపోయారు. ఒక 10-15-20 మంది ఇంజూర్ అయినారు. 7 మంది సేఫ్. మొత్తం 36 మంది అండి. 2 డ్రైవర్లు. అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర 5 అయింది సార్. అది ఏ మలుపు నాకు తెలియదు సార్. మాది 35 మంది ఉన్నాం సార్ బస్సులో. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఈ నెల 6న బస్సు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నుంచి ఆధ్యాత్మిక టూరుకు బయలుదేరినట్టు చెప్పారు బస్సు యజమాని ఏకే రామమూర్తి, ట్రావెల్ ఏజెంట్ వజ్రమూర్తి. చిత్తూరు నుంచి కోటప్పకొండ, అమరావతి సహా ఏపీలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని అరకు మీదుగా భద్రాచలం వెళ్తున్నట్టు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి భారీ ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో 5 మహిళలు, శైలజారాణి, సునంద, శ్యామల, శ్రీకళ, కృష్ణకుమారి, 4 పురుషులు, శివశంకర్ రెడ్డి, ఎస్వి నాగేశ్వరరావు, కావేరి కృష్ణ, దొరబాబు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. చిత్తూరు నుంచి టూరిస్టులతో వెళ్తున్న బస్సు ఒకటి ప్రమాదం జరిగిందని. బస్సు నెంబర్ AP 39UM 6543 36 మందితో ప్రయాణం మొదలుపెట్టి ఈ నెల 6వ తారీఖున రాత్రి 8 గంటలకు బయలుదేరి టూర్ కోసం వెళ్ళడం జరిగింది. 12వ తారీఖు తెల్లవారే చింతూరు దగ్గరలో బస్సుకి ప్రమాదం జరిగినట్టు తెలిసింది. దాని గురించి ఆ బస్సుని ఎంక్వైరీ చేయగా బస్సులో 36 మంది ప్రయాణం చేస్తున్నారని తెలిసింది. దాంట్లో కొంతమంది ప్రమాదానికి గురయ్యారని కూడా ప్రాథమిక సమాచారం వచ్చింది. బస్సు విషయంలో అయితే ఫిట్నెస్ వ్యాలిడిటీ ఉంది, ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది, పర్మిట్ ఉంది, పొల్యూషన్ ఉంది. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. PMNRF నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన సీఎం అన్ని శాఖల వారు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని చెప్పారు. బస్సు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. చింతూరు ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలిసిందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. చింతూరులో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనిత ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఘాట్ రోడ్లో రాత్రివేళ ప్రయాణాలు నిలిపివేస్తామని, చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చింతూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాదం బాధితులను పరామర్శించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.